వెల్కమ్ టు వాకే న్యూస్. దిస్ ఇస్ మహిజా. సో ఇప్పుడు టాపిక్ చూస్తే స్పెషల్ డిస్కషన్లో T20 ప్రపంచ కప్ ఆదిలోనే సంచలనాలకు వేదికగా మారింది. క్రికెట్లో పసికూనలు అనుకున్న జట్లు హేమీల టీములకు చెమటలు పట్టిస్తున్నాయి. పొట్టి ఫార్మాట్లో పోటాపోటీగా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక ఈ గ్రూప్ సిలో మరింత ఆసక్తికరంగా మారింది. కోల్కతాలో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు ఇటలీపై ఏకంగా 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో సంచలనం సృష్టించింది. ఇక ఈ విజయంతో స్కాట్లాండ్ గ్రూప్ సిలో ఇంగ్లాండ్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్ తర్వాత మ్యాచ్లో మంచి ప్రదర్శనతో తిరిగి పోటీలో నిలిచింది. మరోవైపు T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ జట్టు ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇక T20 ప్రపంచ కప్లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై హై డ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న పట్టు వీడటంతో ఇప్పుడు బంతి ICC కోర్టులోకి చేరింది. అసలు దాయాది జట్టుతో ఇండియా తలపడుతుందా? పొట్టి ప్రపంచ కప్లో ఇంకెన్ని రికార్డులు నమోదు కాబోతున్నాయి? సో ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది గారు. సార్తో మాట్లాడేద్దాం. సుధీర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్. సుధీర్ సార్ చెప్పండి, మరి ఏంటి సార్ ఈ చిన్న టీమ్స్ ప్రతాపం ఏంటి సార్? దీన్ని ఎలా చూడాలి? ఇంకా ఎర్లీ కప్స్ ఉంటాయి బిగ్ టోర్నమెంట్స్లో. కామన్ మీకు క్రికెట్ అయినా కానీ ఫుట్బాల్ అయినా కానీ యూ టేక్ ఎనీ బిగ్ ఈవెంట్, దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద బిగినింగ్. యాక్చువల్లీ అది మొదటి నుంచి కొనసాగుతూ వచ్చింది. మీరు 1975 బిగ్ వరల్డ్ కప్ నుంచి చూస్తుంటే కూడా చిన్న చిన్న టీమ్స్ అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేయడం అనేది చూస్తున్నాం. ఈవెన్ చిన్న చిన్న టోర్నమెంట్స్లో కూడా మనం చూస్తుంటాం. బట్ వాళ్ళకు కూడా కొన్ని మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ద వే నేపాల్ ప్లేడ్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ అవుట్ స్టాండింగ్. డౌట్ లేదు అసలు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకు అసలు యాక్చువల్లీ చుక్కలు చూపించారు. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. 200 స్కోర్ చేయకుండా వాళ్ళని కట్టడి చేయడం 200 లోపు. అండ్ ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి స్కోర్ను దాదాపుగా జస్ట్ ఒక దాని ఏమంటారంటే ఒక జస్ట్ ఒక ఎఫర్ట్, కొంచెం ఒక 1 బాల్ 2 బాల్స్ అవే అలా అనిపించింది లాస్ట్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అండ్ నేపాల్ పర్ఫార్మెన్స్ కూడా రీసెంట్గా మీరు చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారండి. బ్యాటింగ్లో, బౌలింగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తారు. ఓవరాల్గా వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ నేపాల్ యాక్చువల్లీ లూజింగ్ వాజ్ కొంచెం డిసప్పాయింటింగ్గా కనపడ్డా కానీ ఇంగ్లాండ్కి ఇటువంటివి ఏం కొత్తగా అనిపించింది నాకు మహేష్. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవరు మర్చిపోతారు? 328 వాజ్ ద టార్గెట్ ఐర్లాండ్. అండ్ బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అసలు యాక్చువల్గా రియల్ గా గెలవాల్సిందే. బట్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశారు. అండ్ ఈవెన్చువల్లీ ఐర్లాండ్ వన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయినారు. అప్పుడు కూడా అలా జరిగింది. అండ్ ఆ తర్వాత ఐర్లాండ్ వాళ్ళని మరొకసారి ఓడించింది. నెదర్లాండ్స్ ఓడించడం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం చూసాం 2023 వరల్డ్ కప్ లో కూడా. సో ఐ థింక్ ఇంగ్లాండ్ కి ఏం కొత్తగా అనిపించింది. బట్ ఇండియా కూడా అగైన్స్ USA మైజా మనం డిస్కస్ చేసాం. స్ట్రగల్ ఇట్ వాజ్ అంటే నల్లేరుపై నడకలాగా కనపడలేదు ఇండియా కూడా. అసలు సార్ చాలా టఫ్ అనిపించింది. ఒక స్టేజ్ లో ఏంట్రా బాబు కొంపతీసి ఓడిపోతామా ఏంటి అని కూడా అనిపించింది ఆ రోజు అయితే. అబ్సల్యూట్లీ మనం డిస్కస్ కూడా చేస్తున్నాం కదా, అలాగే అనిపించింది. అండ్ సో దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ ఇవి నేనేమనుకుంటానంటే ఈ బిగ్ టీమ్స్ కు కొంచెం వేకప్ కాల్ అనుకోండి. మరింత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. చిన్న టీమ్స్ ఏవి కూడా ఉండవు T20 ఫార్మాట్లో అని చెప్పి నిరూపిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు స్కాట్లాండ్ మ్యాచ్ చూసినట్లయితే కూడా ఇటలీ హ్యాడ్ ఎ ఛాన్స్ మహిజా. ద వే మనేటి బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఆడుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రేలియన్ బిగ్ బ్యాష్ లీగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మొజాక్ అండ్ మెనెటి బ్రదర్స్ కూడా 4 బ్రదర్స్ ఉన్నారు. ఒక టీంలో 4 బ్రదర్స్ ఉండడం అనేది చాలా రేర్ గా చూస్తున్నాం. అండ్ ఇటలీ we all know that it's mainly famous for football actually. బ్రెజిల్ తర్వాత ఎక్కువ టీమ్స్, ఎక్కువ వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం 4 times వరల్డ్ కప్ గెలిచారు. వాళ్ళు సెకండ్, థర్డ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 82లో పాల్ రాసి ఉన్నప్పుడు గెలిచారు. తర్వాత ఐ థింక్ మరొక వరల్డ్ కప్ వాళ్ళు 2006లో గెలిచారు. సో అటువంటి ఫుట్బాల్ ఫేమస్ కంట్రీ కూడా ఇప్పుడు క్రికెట్ కు పాపులర్ అవుతుంది. ఎందుకంటే దాని ఏమంటారు, మిక్స్ ఆఫ్ ప్లేయర్స్ అంటారా, కొంతమంది ఆస్ట్రేలియన్స్, కొంతమంది ఆఫ్రికన్స్, కొంతమంది ఇండియన్స్ కలిసి ఆడుతున్నటువంటి టీం ఇది. బట్ క్రికెట్ కూడా మెల్లమెల్లగా పాపులారిటీ గెయిన్ చేసుకుంటుంది వీటిలో. బట్ దే రియలీ ప్లేడ్ వెల్ అండి. ఈవెన్ స్కాట్లాండ్ అగైనెస్ట్ కూడా దే హ్యాడ్ ఎ ఛాన్స్ యాక్చువల్లీ. సో ఇట్స్ అ గుడ్ బిగినింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వరల్డ్ కప్ లో ఆడుతున్నారు కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ ను మనం నిజంగా మెచ్చుకోవాల్సిందే. దే బౌల్డ్ వెల్.
లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ పక్కకు పెట్టినట్లయితే స్కాట్లాండ్ బ్యాటర్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంచగలిగారు. అండ్ ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. రియల్గా ఐ ఎంజాయ్డ్ దట్ మ్యాచ్ ఆల్సో మహేజ, నో డౌట్. ఎస్. సరే చూస్తే నిన్న ఇంగ్లాండ్ లాస్ట్ 3 ఓవర్స్లో 45 రన్స్ స్కోర్ చేయకపోయి ఉంటే ఓడిపోయి ఉండేదంటారా? అదేమైనా ఛాన్స్ ఉండేదంటారా? అబ్సల్యూట్లీ. అందుకనే మీకు జాక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అండ్ రన్స్ తో పాటు కూడా అతను ఒక వికెట్ కూడా ఇంపార్టెంట్ తీయడం చూసాం మనం. బొట్టెల్ చాలా అద్భుతంగా ఆడుతున్నప్పుడు అతని కాటన్ బాల్ అవుట్ చేయగలిగాడు. అండ్ ఈ ఫీల్డెడ్ వెల్ యాక్చువల్లీ. మీరు అన్నట్టుగా ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో బ్రూక్ అండ్ జాక్స్ మెయిన్ గా అసలు యాక్చువల్గా ఆ 30+ రన్స్ ఏవైతే స్కోర్ చేశాడో ఐ థింక్ అవే విన్నింగ్ రన్స్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ బై ఓన్లీ 4 runs తోటి ఓడిపోయినారు. అండ్ లాస్ట్ ఓవర్ లో నేను అనుకుంటాను లాస్ట్ బాల్ కూడా 6 సాధించాడు. ఒక 19-20 runs వచ్చాయి అసలు. 170 నుండి వాళ్ళు సడన్ గా 116 నుండి 184 వరకు చేరుకోగలిగారు. అండ్ ఇంగ్లాండ్ అఫ్ కోర్స్ నిన్న కొంచెం మొన్నటితో కంపేర్ చేసినట్లయితే మహిజ, ముంబైలో బ్యాటింగ్ వికెట్ బెటర్ గానే కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వికెట్ కొంచెం ఫస్ట్ డే రోజు అమెరికాతో ఆడినప్పుడు కొంచెం స్లోగానే కనబడింది. అంత పెద్ద ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అది 160 వికెట్ లాగానే కనబడలేదు. 140, 50 వికెట్ అని చెప్పాడు. మనం చర్చించాం కూడా ఆ విషయం. బట్ నిన్నటి వికెట్ ఇట్ వాస్ స్లైట్లీ బెటర్ యాక్చువల్లీ. ద బాల్ వాజ్ అంటే అంతా కాకుండా కానీ స్ట్రోక్ మేటింగ్ కొంచెం ఈజీగా. బట్ ది లాస్ట్ ఎర్లీ వికెట్స్ అండి. సాల్ట్ అవుట్ కావడం, తర్వాత బట్లర్ అవుట్ కావడం, అండ్ బ్యాంటమ్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి బ్యాటర్. శ్రీలంకలో ఎలా ఆడడం చూసాం కదా. అంతర్ అవుట్ కావడంతో కొంచెం ప్రెషర్ లోకి వచ్చారు వాళ్ళు. అండ్ కొంచెం అక్కడ స్లో డౌన్ కావడంతో బట్ స్టిల్ బెథెల్ అండ్ బ్రూక్ చాలా అద్భుతంగా ఆడారండి. ఆ ప్రెషర్ నుంచి ఇంగ్లాండ్ బయట ఒట్టెక్కించారు. బట్ చివరిలో మీరు అన్నట్టుగా లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో జాక్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ, బౌలింగ్ లో బ్యాటింగ్ లో. సో ఈ డిజర్వ్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. బట్ నేపాల్ గెలవకపోవడం కూడా ఐ థింక్ నేపాల్ లో లోకేష్ నిజంగా చెప్పాలంటే దీపక్ ఖైరీ, లోకేష్ ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇది బౌలింగ్ బ్యాటింగ్ అన్ని కూడా చేయగలరు. ఈవెన్ పౌడల్ కూడా కెప్టెన్ చాలా చక్కగా ఆడాడు. బొట్టెల్ కూడా చాలా చక్కగా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. షేక్స్ త్వరగా అవుట్ కావడం తోటి కొంచెం మంచి స్టార్ట్ తర్వాత కొంచెం ప్రెషర్ లోకి వచ్చారు. కానీ అప్పుడే జాక్స్ రావడం, తర్వాత డాట్సన్ రావడం, వీళ్ళతోటి వికెట్స్ పడ్డాయి. అండ్ నిన్న ఎక్స్పెన్సివ్ ఎవరంటే జోఫ్రా ఆర్చర్ అండి. జోఫ్రా ఆర్చర్ నుండి జనరల్ గా అటువంటి స్పెల్ మనం ఎక్స్పెక్ట్ చేయము. అది కాకుండా రాషిద్ కూడా అన్ని రన్స్ ఇస్తారని ఎవరు అనుకోరు. అండ్ రియల్ గా చెప్పాలంటే ఇంగ్లాండ్ మేనేజ్మెంటే కాకుండా మిగతా వాళ్ళ కెప్టెన్ కూడా ఏమన్నాడంటే రాషిద్ లాంటి బౌలర్ నుండి మనం చాలా అరుదుగా ఇటువంటి బ్యాడ్ పర్ఫార్మెన్స్, పూర్ పర్ఫార్మెన్స్ చూస్తుంటాం. బికాస్ ఈ సచ్ బౌలర్ T20 ఫార్మాట్ లో వన్డే మ్యాచెస్ లో వన్ ఆఫ్ ది ట్రంప్ కార్డ్ అయిపోయినాడు రియల్ గా చెప్పాలంటే ఇంగ్లాండ్. అండ్ అన్ని రన్స్ అతడు ఇవ్వడు. అందుకని అతని చేత 4th ఓవర్ కూడా వేయించలేదు. అతడు టీమ్ లో ఉన్నప్పుడు 4 overs వేయకుండా చాలా అరుదుగా చూస్తుంటాం. అండ్ ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అండ్ అతన్ని వాళ్ళు ఆడినటువంటి స్ట్రాటజీ రియల్ గానే ఇంప్రెస్ చేసిందని చెప్పి కెప్టెన్ బ్రూక్ చెప్పడం కూడా ఒక మంచి కమెంట్ యాక్చువల్లీ. దే రియల్లీ ప్లేడ్ వెల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ అదే కాకుండా నిన్న చూస్తే న్యూజిలాండ్ తో ఆడిన కివీస్ తో మనం ఆడినటువంటి మ్యాచ్ లో కానివ్వండి, చిన్న టీమ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాయి వాళ్ళకి. అంటే వాళ్ళు సరిగా పెద్ద టీమ్స్ సరిగా పెర్ఫామ్ చేయట్లేదు అనుకోవాలా, ఈ వీళ్ళు బాగా చేస్తున్నారు అనుకోవాలా? దీన్ని ఎలా అనుకోవాలి సార్? మైజా మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చిన్న టీం అంటారా? లేదు, నాట్ స్మాల్ టీమ్. పసికున అనే రోజులు పోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ షార్ట్ ఫార్మాట్ లో 2020లో 50 ఎవరికి లేవు. వాళ్ళ బ్యాటర్స్ కూడా అద్భుతమైనటువంటి రికార్డ్స్. అండ్ ప్రాబ్లం ఏంటంటే రాషిద్ ఖాన్ యొక్క బౌలింగ్ నిన్న అంత పెద్ద సక్సెస్ కాకపోవడం వన్ ఆఫ్ ది రీజన్స్. బికాస్ వాళ్ళ మెయిన్ ఎవరంటే వాళ్ళ కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ చాలా తక్కువ సమయంలో కెప్టెన్ గా అయ్యాడు. నిన్న నబీ కూడా అంత వర్కౌట్ కాలేదు. కొంచెం అక్కడ నాకు అనిపించింది. ఎందుకంటే అతడు జనరల్ గా రాషిద్ ఖాన్ 30+ runs కూడా ఇవ్వడు. తన 4 overs లో 16-7 మనం చూసాం కదా. ఐపీఎల్ హైదరాబాద్ ఆడినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గుజరాత్ ఆడినప్పుడు ఎంత అద్భుతంగా, హైదరాబాద్ ఆడినప్పుడు కూడా ఐపీఎల్ టైటిల్ గెలవడానికి ఈ వాజ్ వన్ ఆఫ్ ది కీ ప్లేయర్స్ అండి. బ్యాటింగ్, బౌలింగ్ అంటే ఈజ్ అ టెరిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. సో యాజ్ ఎ కెప్టెన్ గా మేబీ వైజ్ అతని పైన కొంచెం డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అండ్ నేను ఒక వికెట్ తీసుకున్నా కానీ అంత ఇంప్రెసివ్ గా కనబడలేదు. ఎందుకంటే లేకుంటే నేను అనుకుంటాను ఒకవేళ అతని స్పెల్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నట్లయితే న్యూజిలాండ్ అంత స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. అండ్ దే బ్యాటెడ్ వెల్ ఆల్సో యాక్చువల్లీ. ఎంత పెద్ద పూర్ పర్ఫార్మెన్స్ ఏం కనబడలేదు. గ్రూప్ డెఫినెట్లీ టఫ్ గా ఉంది, డౌట్ లేదు. ఎందుకంటే అందులో సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. అండ్ ఈరోజు ఆడబోతున్నారు అగైన్స్ కెనడా. బట్ నిన్నటి విక్టరీ ఫర్ న్యూజిలాండ్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. నిజంగా చెప్పాలంటే న్యూజిలాండ్ కు ఆ విక్టరీ రావడానికి మరొక కారణం ఏంటంటే మహిజా ఇండియా తోటి 5 T20 మ్యాచెస్ ఆడడం. అవును, వాళ్ళు త్రూగా లాస్ట్ కొన్ని సెషన్స్ గా వాళ్ళు కంటిన్యూ ప్రాక్టీసింగ్ లో ఉన్నారు కాబట్టి అది డెఫినెట్ గా హెల్ప్ అయ్యింది. అబ్సల్యూట్లీ. వన్డే సిరీస్ గెలిచారు, T20 ఓడిపోయినా కానీ
మీరు అన్నట్టుగా ఇండియన్ కండిషన్స్ కి అలవాటు పడ్డారు. అండ్ మరొక మ్యాచ్ కూడా చెన్నైలోనే ఆడబోతున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఇంగ్లాండ్ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ముంబై 2 మ్యాచెస్ యాక్చువల్లీ. అంటే ఎక్కడ కదలకుండా కూడా ఒక చోట ఉండడం అనేది కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది ప్లేయర్స్ కు, ఎందుకంటే రెస్ట్ అనేది లభిస్తుంది. సో నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్ లో కొంచెం వాళ్ళకు మరింత అడ్వాంటేజ్ ఉంటుంది ఆ కండిషన్స్ కి అలవాటు పడి. అండ్ చెన్నైలో మనందరికీ తెలుసు ఫిబ్రవరిలో కండిషన్స్ ఎలా ఉంటాయంటే హ్యూమిడిటీ చాలా ఉంటుంది. అసలు జనవరి నుండే అక్కడ హ్యూమిడిటీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కండిషన్స్ కి అలవాటు పడడం అనేది చాలా కష్టం. సో లక్కీలీ ఫర్ దెమ్ యాక్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు ప్లే వన్ మోర్ మ్యాచ్ దేర్ యాక్చువల్లీ. సో ఇట్ వాస్ ఎ గుడ్ విన్ ఫర్ న్యూజిలాండ్. ఓపెనింగ్ మ్యాచ్ లో కొంచెం కష్టపడ్డా కానీ మంచి విక్టరీ సాధించారు. దే ప్లేడ్ వెల్. ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు. చాప్మన్ మంచిగా ఆడాడు. అండ్ షెఫర్డ్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఎస్టర్డే యాక్చువల్లీ. థింక్ కొన్ని బౌలింగ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. అండ్ ముఖ్యంగా మనం ఇంగ్లాండ్ విషయం కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లాండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు T20 ఫార్మాట్ లో వాళ్ళ నెట్ రన్ రేట్ విషయంలో వాళ్ళకు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు అంటే స్కోరింగ్ 10+ యావరేజ్ తోటి స్కోర్ చేస్తున్నారు రన్స్. 200+ స్కోర్స్ కూడా ఇండియా లాగా ఎక్కువగా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అన్ని రన్స్ ఇస్తున్నారు. అపోజిషన్ కు కూడా 10+ రన్స్ ఇస్తున్నారు వాళ్ళ బౌలర్స్. వాళ్ళ ఎకనామీ బౌలర్స్ సరిగా లేకపోవడం. సో అక్కడ ఇంగ్లాండ్ కూడా చాలా వర్కౌట్ చేసుకోవాలి. న్యూజిలాండ్ కు అదే సమస్య ఉంది. అండ్ ఈ 2 టీమ్స్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ను కొంచెం సెటరేట్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్. ఎగ్జాక్ట్లీ సార్. సో అదే విధంగా శ్రీలంక, ఐర్లాండ్ కూడా అంటే ఐర్లాండ్ లాంటి టీమ్ తో ఆడుతున్నప్పుడు శ్రీలంక జస్ట్ 163 ఇంకా భారీ స్కోర్ చేసి ఉండొచ్చు మేబీ కదా. దీన్ని ఎలాగా I don't think so because yesterday the wicket was very slow, Mahesh. Actually, ఆ 160 కూడా నేను అనుకుంటాను that was not a bad score. ఈవెన్ నేను కూడా ఏమనుకున్నానంటే 170+ చేయొచ్చు అని అనుకున్నాను. 180, 200 వికెట్ లాగా కనబడలేదు అది. అందుకని కుషాల్ మెండిస్ వస్తూనే బాల్ కొత్తగా ఉన్నప్పుడు పవర్ ప్లే లో 6 overs లో 50 రన్స్ రాబట్టారు. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ 14 overs లో ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. అంటే 7+ యావరేజ్ కూడా కష్టమైపోయింది వాళ్ళకు రన్ రేట్ అనేది కూడా. ఎందుకంటే బాల్ కొంచెం పాతబడ్డ కొద్దీ స్పిన్నర్స్ కు గ్రిప్ లభించింది. తర్వాత బాల్ టర్న్ ఉంది. అండ్ శ్రీలంకన్ వికెట్స్ పైన ఈవెన్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ కూడా చూస్తున్నాం కదా మనం, జింబాబ్వే వర్సెస్ ఒమన్ కూడా. అండ్ జింబాబ్వే ఒమన్ బ్యాటర్స్ కూడా స్ట్రగుల్ అయినారు. ఎందుకంటే కొంచెం కొలంబోలో కొంచెం కండిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మరొక వెన్యూ పల్లెకెళ్ళలో చూడాలి ఎట్లా ఉంటుందో. బట్ కంపారిటివ్లీ శ్రీలంకన్ వికెట్స్ డెఫినెట్లీ స్లోగా ఉన్నాయి. అండ్ అది అగైనెస్ట్ ఇంగ్లాండ్ కూడా శ్రీలంక ఆడుతున్నప్పుడు చూసాం. అండ్ ఆ స్కోర్ అనేది నేను అనుకుంటాను ఇట్ వాజ్ విన్నింగ్ టోటల్ అండి. 160 ఎప్పుడైతే చేశారో నాకు అనిపించింది ఐర్లాండ్ అంత ఈజీగా ఐర్లాండ్ ఆడే ఛాన్స్ లేదని కాదు, బట్ ఛాన్స్ ఉండింది కానీ బట్ కష్టమైనటువంటి ఎందుకంటే హసరంగా, అతీక్షణ, పతిరానా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరిచారు. సో దట్ టోటల్ ఐ థింక్ ఇట్ వాజ్ అ విన్నింగ్ టోటల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ శ్రీలంకలో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒకవేళ జరిగినట్టు జరుగుతుంది అని చెప్పి మనం మీరు చెప్పారు న్యూస్ అయితే వింటున్నాం. అండ్ ఇప్పుడు మంత్రాలు జరిగాయి ఐసీసీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్యలో. ఐ థింక్ ఓన్లీ జస్ట్ వెయిటింగ్ ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ సిగ్నల్ కొరకు ఎదురు చూస్తున్నారు అందరూ. అవాజ్ ఎప్పుడు సిగ్నల్ ఇస్తారని చెప్పి. అండ్ అక్కడ ఆ మ్యాచ్ కూడా కొలంబోలో నేను అనుకుంటాను అంత పెద్ద హై స్కోరింగ్ మ్యాచ్ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో స్పిన్నర్స్ ఉన్నారు, ఇండియన్ టీంలో స్పిన్నర్స్ ఉన్నారు. సో శ్రీలంకలో అంత పెద్ద స్కోర్స్ చూసే ఛాన్స్ అయితే కనబట్టలేదు ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్లీ. ఏదైనా అన్లెస్ ఏదైనా ఒక బెల్టర్ లాంటి వికెట్ తయారు చేస్తే తప్ప. ఎందుకంటే దెర్ ఈస్ స్లోనెస్ ఇన్ ద వికెట్స్ అండి. సో అలా ఉంటే నాకు అనిపిస్తుంది కొంచెం ఎక్సైటింగ్ గా కూడా ఉంటాయి మ్యాచెస్. ఎందుకంటే పూర్తి బెల్టర్ కాకుండా కూడా 140, 150 స్కోర్స్ కూడా. ఈవెన్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ చూడలేదా, 147 స్కోర్ చేయడానికి పాకిస్తాన్ స్ట్రగుల్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో మీకు absolutely. Otherwise there was a struggle for them also. So it's good actually. కొంచెం బాల్ కు బ్యాటింగ్ మధ్యలో కొంచెం బ్యాటిల్ ఉన్నట్లయితే that will be good actually. One sided ఉన్నట్లయితే you can't enjoy. There should be effort from both. సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది అడగబోతున్నాను నేను యాక్చువల్లీ పాకిస్తాన్ ఇష్యూ గురించి. సమ్ ఐసీసీ ప్రతినిధి ఎవరు పాకిస్తాన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉన్న ఒక మీడియేటర్ లాంటి వారిని ఒకరిని సెట్ చేసి ఈరోజు డిస్కషన్ చేయడానికి నిన్న సండే వచ్చారు అని అయితే తెలిసింది. మరి ఈరోజు డిస్కషన్లో అంటే మనకే పాకిస్తాన్కే నష్టం ఆడకపోవటం వల్ల పాకిస్తాన్కే నష్టం అనేది అయితే వాళ్ళు రియలైజ్ అయితే అయ్యారు. కానీ ఇప్పుడు వారు ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు, ఇప్పుడు బాల్ వచ్చేసి ఐసీసీ కోర్టులో ఉందని కూడా తెలుస్తోంది. సో దీన్ని బట్టి బాల్ ఐసీసీ కోర్టులో అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా ఉంది. అండ్ అతను సిగ్నల్ ఇవ్వడం అంటే మంతనాలు డిస్కషన్స్ ప్రకారం ఏంటంటే ద బోర్డ్స్ ఆర్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ మెయిన్ కోరిక ఏంటంటే రియల్ గా చెప్పాలంటే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో బైలేటరల్ సిరీస్ జరగటం లేదండి. అన్ఫార్చునేట్లీ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. సో ఎవ్రీబడి వాంట్స్ టు సీ దెమ్ ఇన్ బైలేటరల్ సిరీస్. అంటే బైలేటరల్ సిరీస్ పాకిస్తాన్
ఇండియాకి రావాలన్నటువంటి కోరిక వాళ్ళకి ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఏం సమస్య లేదు. ఇండియాకు దక్కేం మనం చెప్పాం కదా, 2011లో వచ్చారు, 23లో వచ్చారు, అవును. సమస్య లేవు. అన్ఫార్చునేట్లీ బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. అది వాళ్ళ దురదృష్టం. న్యాచురల్ గా మంచి సెక్యూరిటీ ఇస్తామన్నా కానీ. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి బయలెటరల్ సిరీస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ లో ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ కూడా జరిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఇప్పుడు నిరాకరించిందో ఇండియాకి రావడానికి, అది కూడా జేపార్టీలో ఉంటుందని, డేంజర్ లో ఉంటుందని చెప్పి వాళ్ళది ఒక బాధ, వాళ్ళ కన్సర్న్ అసలు యాక్చువల్లీ. సో ఆ విషయంలో నేను అనుకుంటాను ఐసీసీని కొంచెం స్ట్రాంగ్ గా అడిగినట్టున్నారు. మేబీ కొన్ని ఫండ్స్ విషయంలో కూడా అడిగినట్టుంటారు. సో ఐసీసీ ఫండింగ్ అనేది పాకిస్తాన్ కి ఎక్కువ, ఇండియాకి లేదు కానీ, బట్ దే డోంట్ నీడ్ ఆల్సో. మిగతా కంట్రీస్ కి ఐసీసీ ఫండింగ్ అద్భుతంగా ఉంది, బంగ్లాదేశ్ కు, పాకిస్తాన్ కు. సో మేబీ బయలెటరల్ సిరీస్ పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఉండాలి. ఇండియాకు వాళ్ళు రావడానికి ఇష్టపడినప్పటికీ ఇండియా మరి ఒప్పుకుంటుందా, లేకుంటే దుబాయ్లో ఆడతారా, ఆ విషయంలో కొంచెం నేను అనుకుంటాను కొంచెం చర్చలు ఎక్కువగా జరిపింటారని చెప్పి నా యొక్క అదొకటి. అండ్ అట్లాగే ఇప్పుడు బంగ్లాదేశ్తో జరిగేటటువంటి బయలెటరల్ సిరీస్ విషయం కూడా వాళ్ళు కొంచెం సీరియస్గానే అడిగి ఉంటారు. అండ్ ఎందుకంటే బికాస్ ఇండియాతో ఆడడం అనేది ఐ థింక్ ప్రతి కంట్రీ కోరుకుంటుంది. వాళ్ళే ప్రివిలేజ్ గా ఫీల్ అవే ఇది ఇండియాతో ఆడటం అనేది. ఎందుకంటే బికాస్ ప్లేయర్స్ మధ్యలో ఎటువంటి డిఫరెన్సెస్, ఎటువంటి భేదాలు లేవు. దెన్ వై సార్ ఎందుకు పాకిస్తాన్ ఈ ఒక క్రికెట్ ఒక ఆటకి సంబంధించిన విషయాన్ని ఎప్పుడు కూడా ఒక పాలిటిక్స్ తో టై చేసి ఎందుకు ఇంత క్రిటికల్ ఇది క్రియేట్ చేస్తుంది? అంటే పొలిటికల్ సపోర్ట్ ఉండాలి మీకు, లేకుంటే మీకు బికాస్ మీకు సెక్యూరిటీ విషయంలో కానీ, వీసాస్ విషయంలో మీకు కాకపోతే ఏదైనా ఇప్పుడు హెల్ప్ ఎక్కడైనా ఉండాలి. గవర్నమెంట్ హెల్ప్ లేకుండా మీకు యూ కాంట్ హ్యావ్ ది సక్సెస్. మీకు సక్సెస్ కొరకు వాళ్ళ సిగ్నల్ ఇవ్వాల్సిందే. బికాస్ కంట్రీస్ లో కంట్రీని నడిపించే వాళ్ళు పొలిటీషియన్సే కదా, మీకు లీడర్సే కదా. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు ఏది చేయలేరు. వాళ్ళ సపోర్ట్ అవసరం కానీ, బట్ స్పోర్ట్స్ తో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బీసీసీ అనేది అందుకని ఇప్పుడు సెపరేట్ సంస్థ, వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు, అది గవర్నమెంట్ కి తెలియజేస్తారు. అక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏ డెసిషన్ అయినా రెస్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు కంట్రీకి మధ్యలో భేదాలు ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కాదనకుండా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అండ్ నేను అనుకుంటాను అది కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. బికాస్ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యలో మీకు సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ రెస్పెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ రేపు హోప్ ఫర్ ద బెస్ట్, ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని, జరుగుతుంది అని వార్త వస్తుందని మనం ఆశిద్దాం సార్. తప్పకుండా. Absolutely అండి. Everybody just waiting for that and it will happen. మీరు డే 1 నుంచి మీరు చెప్తున్నారు జరుగుతుంది, అదే ఉండదు, జరుగుతుంది అని చెప్తూనే ఉన్నారు. మొదటి నుంచి అదే అంటున్నాం మనం. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ యొక్క టికెట్స్ ఆల్రెడీ బుక్ అయినాయి, మనం చర్చించాం కదా డే 1 రోజు. అండ్ ఓన్లీ జస్ట్ ద మ్యాచ్ విల్ హ్యాపెన్ ఇన్ కొలంబో అండ్ అది ఎక్సైటింగ్ గా ఉంటది. అండ్ జస్ట్ ఆ డెసిషన్ కొరకు అందరూ డెఫినెట్లీ సార్. నెక్స్ట్ ఈ రోజు ఫైనల్ గా ఈ రోజు ఆల్రెడీ జింబాబ్వే ఉమెన్ జరుగుతుంది. నెక్స్ట్ నైట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇండియా ఫేస్ చేసినట్టు, లేదంటే నిన్న ఇంగ్లాండ్ ఫేస్ చేసినట్టు ఫేస్ చేస్తుందా, లేదంటే అది కేక్ వాక్ లాగా ఉంటుందా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు రన్నర్స్ అప్ లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ చక్కగా ఆడే కానీ ఇండియన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చివరి కప్ల పోజులు ఉండడంతో ఓడిపోవాల్సి వచ్చింది వాళ్ళకు. లేకుంటే సౌత్ ఆఫ్రికానే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అలా సూర్యకుమార్ యొక్క క్యాచ్ టోటల్ గా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది చివరిలో. బట్ దే హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ అండి. ముఖ్యంగా వాళ్ళకు నేనేమంటానంటే మహిజా, క్వింటన్ డికాక్ వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడండి అసలు యాక్చువల్గా. సో అతని ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అతను రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ వాపస్ తిరిగి వచ్చాడు. అండ్ మిల్లర్ లాంటి ఎక్స్పీరియన్స్ వర్కౌట్ కావాలి. రికల్టన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మార్క్రమ్ ఇస్ గుడ్ కెప్టెన్. రబడా టీంలోకి వచ్చాడు ఫిట్ గా. ఎంగిడి, నోకియా, మహారాజ్ వీళ్ళకు లైనప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఫేవరెట్ అగైనెస్ట్ కెనడా. బట్ కెనడా కూడా చాలా హిస్టరీ ఉంది. 18th century నుంచి ఆడుతున్నారు. రియల్ గా అమెరికాలో ఫస్ట్ టైం ఆడినప్పుడు ఫిలడెల్ఫియాలో మ్యాచ్ జరిగినప్పుడు కెనడా వర్సెస్ అమెరికానే జరిగింది. కెనడాకు కూడా క్రికెట్ హిస్టరీ ఉంది మొదటి నుంచి కూడా. బట్ ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇటువంటి ఐసీసీ టోర్నమెంట్స్ లో ఆడే ఛాన్సెస్ పొందే కనుక వాళ్ళు కూడా నేను అనుకుంటాను ఒక మంచి అవకాశంగా దాన్ని భావిస్తారు. అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ గుడ్ మ్యాచ్ అండి. అహ్మదాబాద్ లో I think full crowds and South Africa will of course start favorites. చూద్దాం సార్, అంటే ఏమైనా హిస్టరీ క్రియేట్ అవుతుందేమో, కొత్త హిస్టరీ చూద్దాము ఈ రోజు నైట్ కి. అండ్ డెఫినెట్లీగా రేపు మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్ లో కలుద్దాం. సుధీర్ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది ఇవాళ స్పోర్ట్స్ మీద స్పెషల్ డిబేట్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel